పురుషుడు ఒక మగాడు అనే దానికి ఒక్క నిర్వచనం నాతో మాట్లాడనమాట. ఎప్పుడు ఆ వ్యక్తి మగాడైతాడు, పురుషుడైతాడంటే భార్యను తల్లిని ఇద్దరిని ఏకదాటిపైన నడిపించినప్పుడే వాడు పురుషుడు కాగలడు, మగాడు కాగలడు. దేవునికి మహిమ కలుగును గాక. భార్య మాటిని తల్లిని కొట్టి తిట్టి ఇంట్లో నుంచి బయటికి ఈడ్చి కుక్క గిన్నె నక్క గిన్నె పెట్టేటోడు కొడుకు కాదు, మొగుడు కాదు, పురుషుడు కాదు వాడు. అలా నీ భార్య మాట, తల్లిదండ్రుల మాటలిని సమస్తాన్ని నీ కొరకు వదులుకొని వచ్చిందని భార్య తన ఇంటి వారిని ముక్కు ముఖం తెలుదురా నాయన, నువ్వు ప్రేమగా చూసుకుంటావని, నన్ను అర్థం చేసుకుంటావని, నీ దగ్గర ఫ్రీగా ఉంటానని, నీకు భయపడి సంసారం చేయనని, నీకు లోబడి ఉంటానని అన్నీ వదిలిపెట్టుకుని వచ్చిందిరా. తన కోరికలను చంపుకుంటుందిరా, తన ఆశలు చంపుకుంటుందిరా.